रियासती वज़ीर-ए-माल श्रीनिवास रेड्डी ने ऐलान किया है कि आइंदा मार्च अप्रैल में तेलंगाना में इंदिरम्मा मकानात की एक और किस्त मंजूर की जाएगी। उन्होंने असेंबली में बताया कि हुकूमत बिला तफरीक तमाम गरीबों को मकानात फराहम कर रही है, जबकि साबिक BRS दौर हुकूमत में मकानात की तकसीम जानिबदारी पर मबनी थी। रियासती वज़ीर ने मजीद कहा कि रुके हुए डबल बेडरूम मकानात के लिए भी फंड्स जारी किए जा रहे हैं ताकि गरीब खानदानों को जल्द रिहाइश मुयस्सर हो सके। ప్రారంభంలో పైలట్ గా కొన్ని గ్రామాల్లో ఆనాడు 400 నుంచి 600 SFT కి రిస్ట్రిక్షన్ అనేది లేకపోయిన కారణంగా కొంత ఎక్సెస్ కట్టుకున్నాం. దానికి ఎగ్జంప్షన్ ఇవ్వమని అడగటం జరిగింది. తప్పకుండా అది ఎగ్జంప్షన్ ఇచ్చాం. అటువంటిది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే వాటికి ఇమిడియట్లీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే చర్యలు కూడా చేపడతానని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని GHMC పరిధిలో ఏదైతే నిన్ననే కొత్తగా మార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పరిధితో పాటు మిర్యాలగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఇలా పెద్ద టౌన్లలో పేదవాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ఈ నివసించే వారికి ఇళ్ల స్థలం లేని వారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలలో గతంలో చెప్పిన విధంగా 3 ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా ప్రభుత్వ స్థలాలలో తప్పకుండా ఈ ప్రభుత్వం అక్కడ కూడా పేదవాళ్ళని విస్మరించదు. ఇది పేదవాడి ప్రభుత్వం. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు, వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్ష.